ఏ కుటుంబం ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. అందుకే థామస్ ఆల్వా ఎడిసన్ ఇలాగన్నాడు. వాళ్ళ అమ్మ గురించి చెప్పమని 2 వాక్కులు ఇస్తే ఏమన్నాడు తెలుసా తన అమ్మ గురించి? ప్రార్థన చేసే తల్లి మీకుంటే మీరు పేదవాళ్ళు కాదు, మీరు ఆర్థికంగా వర్ధిల్లుతారు, హెచ్చింపబడతారు, మీ స్థితి మారుతుంది. అలాగే అమెరికా దేశపు రాష్ట్రపతి అయిన అబ్రహాం లింకన్ అడిగారు, మీ అమ్మ గురించి కొన్ని మాటలు చెప్పమనగానే ఆయన కూడా ఇదే వాకులు చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఏడుస్తూ చెప్పాడు, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో మరణించారు, ఆ తల్లే పెంచింది 2 బిడ్డల్ని. అప్పుడు అబ్రహాం లింకన్ ఏమని తన అమ్మను గురించి ఉద్దేశించి చెప్పమనగానే అబ్రహాం లింకన్ కన్నీరు కారుస్తూ ఇలా చెప్పాడు, ప్రార్థన చేసే తల్లి మీకుంటే మీరు పేదవాళ్ళు కాదు, మీరు ఆర్థికంగా వర్ధిల్లుతారు, కుటుంబ పరంగా వర్ధిల్లుతారు, ఆత్మీయంగా వర్ధిల్లుతారు, ఆర్థికంగా వర్ధిల్లుతారు, శరీర రీతిలో వర్ధిల్లుతారు. ఈ కోణములో వర్ధిల్లరు అని నేను చెప్పలేను. నిన్ను వర్ధిల్ల చేసేటట్టు చేసే దేవుడు ఆయన. పౌలు అంటాడు, నేను నాటా, మరొకళ్ళు నీళ్లు పోశారు, మరొకళ్ళు మడి కట్టారు, వృద్ధినిచ్చింది వర్ధిల్లేటట్టు చేసేది దేవుడే. ఈ రోజున నీ కుటుంబం కొరకు ఒక్క తల్లి ప్రార్థన చేస్తేనే, థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ప్రార్థన చేస్తేనే ఇంత వర్ధిల్లితే, అలాగైతే ఒక అబ్రహాం లింకన్ వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తేనే ఇంత వర్ధిల్లితే, నాన్న అమ్మ కలిసి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతం జరుగుతుందో. నీ కుటుంబాన్ని దేవాది దేవుడు ఏ హెచ్చింపులోనికి తీసుకెళ్తాడో నువ్వు కళ్ళారా చూస్తావు.